ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాము. నీ తట్టు కన్నులెత్తుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తన ఎవరు రాశారు అనేది మనకి స్పష్టంగా మనకి తెలియదు. ఈ కీర్తనలోని వాక్యాన్ని బట్టి చూస్తే ప్రజలు పరిస్థితుల బట్టి వారు ఎదుర్కొంటున్న అవమానం, అపహాస్యము కీర్తనాకారుడు దేవుని దయ కొరకు, సహాయం కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తున్నాడు. కీర్తనాకారుడు తాను సహాయం కొరకు, దేవుని కరుణ కొరకు, పరలోకములో కూర్చున్న వాడా నీ వైపు నా కనులు ఎత్తుచున్నానని పలుకుచున్నాడు. కీర్తనాకారుడు తాను చూస్తున్న విధానాన్ని చూస్తే దాసుడు ఇంకా దాసి తన యజమానురాలు కనికరం కొరకు ఆశతో చూసినట్లుగా దేవుని వైపు చూస్తున్నాడు. మేము ఎదురు చూస్తున్నామని అంటున్నాడు. ఈ మాటని బట్టి సమాజం అంతా అని మనకు అర్థమవుతుంది. అహంకారులు దేవుణ్ణి నిందిస్తారు, గర్విష్ఠులు వారిని తిరస్కరిస్తున్నారు, శత్రువులు అణిచివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో వీరు దేవుని వైపు చూస్తున్నారు. కీర్తనాకారుడు దేవుని దయ, కరుణ, విమోచన మరియు వారి బాధలన్నిటిలో నుండి విడుదల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే శత్రువులు వీరి మీదకి వచ్చినప్పుడు దేవుని అద్భుత సహాయం వీరికి తోడుగా ఉంది. అందుకని వారు నశించిపోలేదు. ఇంకా దేవుని సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. ఈ కీర్తనాకారుడు దేవుని వైపు చూచి దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. అలాగే ఇంకా ఎండలో ఎందరో దేవుని వైపు చూచి దేవుని సహాయం పొందుకుంటున్నారు. ఎంతోమంది అలాంటి సంఘటనలలో ఒకటి, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలు కనానుకు ప్రయాణమై వెలుచుండగా వారి ప్రయాణములో వారికి మొదటగా ఎదురైన సమస్య, ఎదురుగా ఎర్ర సముద్రం, ఇంకా వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. అయితే ఇశ్రాయేలీలు దేవుని వైపు చూడలేకపోయారు. ఈ కీర్తనాకారులాగా మోషే అయితే దేవుని వైపు చూచి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు మోషే ప్రార్థించుట ఆపి ముందుకు సాగని చెప్పగా దేవుడు చెప్పినట్లు మోషే ప్రార్థించుట ఆపి విశ్వాసంతో తాను ముందుకు సాగి కర్రను సముద్రం వైపు చాపగా దేవుడు ఆ సముద్రమును 2 పాయలుగా చేసి వారిని ముందుకు నడిపి వెనక శత్రువులను చంపి దేవుని వైపు చూచిన ఇతనికి సహాయం చేశాడు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ వైపు చూచి మీ సహాయాన్ని పొందుకుని మా సమస్య నుంచి విడుదల పొందుకొని వారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. ఈ సమయంలో మీ పిల్లల కొరకు మీ వైపు చూస్తున్నాం. మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు,
వీటన్నిటి విషయంలో మీ వైపు చూస్తుండగా మీరు సహాయం చేయండి ప్రియుడా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలను, వీరి యొక్క చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషుల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాలలో చేస్తున్న ఆశీర్వాదమును, వారి చేతి పనులు, వారి వ్యాపారాలు, వారి పొలాలు, పశువుల్ని దీవించమని. వివాహాలు కాని వారికి అవుటు అయ్యి, గర్భఫలములు లేని వారికి గర్భఫలము, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం, వీరు కలిగినంతటిని అన్ని విషయాల్లో ఆస్వాదించమని మీ వైపు చూస్తుండగా సహాయం చేయమని యేసు ప్రభు వారి పెరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.